ఉన్నాడా నిన్న ఏడికి పోతున్నావు? ఆటో ఆమెకి గుద్ది డాష్ ఇచ్చి వెళ్ళిపోతుండంట. కాల్ చేసేయండి అంటే కాలు ఉబ్బిందంట. చూస్తుంటే అది చూస్తలేడు, ముంగట చూస్తుండు, చూసుకోకుండా ఇట్లా గుద్ది పడేసిండు. రైస్ కాలు నొప్పి వస్తుందంట, ఇంటికి వెళ్ళిపోదామంటుంది. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. హే గైస్, వెల్కమ్ టు ద ఛానల్ సోనమ్ టాకీస్. సో ఇవాళ ఏంటంటే వీడియో, సోను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిన తర్వాత రోడ్ మీద నాకు కాల్ చేసింది. ఏంటంటే ఏదో ఆటో ఆమెకి గుద్ది డాష్ ఇచ్చి వెళ్ళిపోతుండంట. ఏడ్చుకుంటూ కాల్ చేసింది. నేను వెంటనే ఫోటో తీయమన్నా, ఫోటో తీసినా అని చెప్పింది. వేరే వాళ్ళది పక్కన వేరే వెనకాల వస్తుంటే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఫోటో తీసి నాకు సెండ్ చేసింది అన్నట్టు. సో ఏమన్నా అయిందా, దెబ్బ తాకిందంటే కాలికి కొంచెం దెబ్బ తాకింది, డివైడర్ తాకిందని చెప్పింది. ఇంటికి రమ్మంటే లేదు నేను కాలేజ్కి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళింది. సో ఇప్పుడు ఆమె వెళ్ళింది కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసిన, ఇప్పుడు కాల్ చేస్తే ఏంటంటే కాలు ఉబ్బిందంట. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళి మనం సోనంని తీసుకొని వస్తాం. అసలు ఏమైంది ఏంటిదని నాకు కూడా తెలియదు. ఆమె ఫోన్లో కొంచెమే అట్లా మాట్లాడి వేరేలో ఫోన్ తీసుకొని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు ఆ గుద్దిన అతను ఎవరో అతని ఫొటోస్ కూడా వచ్చినాయి. అంటే వెనకాల ఉన్న బైక్ వాళ్ళు అతన్ని ఫాలో చేసి ఫొటోస్ తీసుకొని వచ్చాడు అన్నట్టు. ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని ఆ నెంబర్తో నేను అతని మీద కేసు అయితే ఫైల్ చేస్తాను అన్నట్టు. కాలేజ్కి వెళ్ళి మరి దెబ్బ ఎక్కడ తాకింది, ఏమైంది ఏంటి అనేది తెలుసుకుందాము. సో వెళ్దాం రండి. వంశీ, సోనం దగ్గరికి వెళ్దాం రా. సో ఇక్కడ గిరికపోయిందంట కదా, ఇది తిరిగిపోయింది కదా. నాకు తెలుసు. సరే వాళ్ళ టీచర్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పింది అన్నట్టు. సో ఇప్పుడు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చినాము. సోనంని తీసుకెళ్ళి ఒకసారి చూడాలి అమ్మకి అసలు ఏమైంది ఏంటని. ఒకసారి చూద్దాము. సో గైస్, మనమైతే ఇప్పుడు ప్రిన్సిపల్ మేడంతో వెళ్ళి మాట్లాడినాము. సోనంని కింద పంపిమని చెప్పి కాల్ చేశారు. సో సోనం అయితే ఇప్పుడు వస్తుంది. వచ్చినాక చూద్దాం దెబ్బ ఎట్లా తాకింది, గట్టి తాకిందా లేకపోతే ఎట్లా ఉంది అనేది ఒకసారి అయితే సోనం చూద్దాం మనం. స్ట్రైట్ వచ్చినా నేను వస్తుంటే అది చూస్తలేడు, ముంగట చూస్తుండు, చూసుకోకుండా ఇట్లా గుద్ది పడేసిండు. అన్న అంకుల్ కళ్ళు అనిపిస్తలేవా, ఎట్లా చూస్తున్నావు అని అన్న. అంటే నేను చక్కగానే వచ్చిన అమ్మ అంటున్నాను. ఇటు చూసాడు ఎవడన్నా బండికి నుంచి వస్తే అటు ఎందుకు చూసుకుంటే నడిపినావు అని అన్న. తాకిందా అమ్మ అని వచ్చి చూసిండు. దానికి ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంది. సరే వాళ్ళు పట్టుకున్నాం. ఎక్కడ తాకింది? ఇది పడిపోయినా నాకు ఏం అర్థమైతే వాళ్ళు వచ్చి లేపారు అంకుల్ వాళ్ళు, గుద్దేసిండు బండికి ఇట్లా. సో గైస్, అయితే ఆటో వాడు గుద్దిందట. గుద్దేసి ఏమైనా తాకిందా అమ్మ అని అడిగిందా. ఆగిండు కదా, గుద్ది అయితే వెళ్ళిపోలే కదా. గుద్ది వెళ్ళిపోలే, తాకిందా అని అడిగిండు. నీకు ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంది. ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంది. దెబ్బ కూడా ఏమి చీరకపోలే కదా. బొక్కకి దానికి చీరకపోలే, ప్యాంట్ నొప్పి వస్తుందా? ఏం చెప్తావు టీచర్? వస్తావా ఉంటావా? ఇంకొంచెం సేపు అయితే అయిపోతుంది కదా. అడుగు చెప్పిన దెబ్బ గట్టిగా తాకితే పంపిస్తా అన్నది, లేకపోతే వద్దన్నది. బ్యాగ్ వద్దన్నది, ఒకటి రమ్మన్నది నేను. ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఇప్పుడు 1:30 అయింది. ఎట్లా? సో గైస్, ఇది సోనంకి అయితే అంటే మామూలుగా అంటే బొక్కకైతే తాకిందని అంటుంది. ఏం చీరకపోలేదు, బ్లడ్ ఏం రాలేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే కూడా వద్దులే అని అంటుంది.
ఉంటుంది, వాళ్ళు ఇక్కడిక్కడ లోకల్లో ఉంటారు, మళ్ళీ నేను వచ్చేపోయే దారిలో మళ్ళీ కోపంతో నన్ను ఏమైనా అంటారేమో అని చెప్పేసి భయపడుతుంది. ఇంకా కొన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు నీది మిస్టేకా ఆయన మిస్టేకా? ఆయన ఇటు కూడా కదా, ఇటు నుంచి వస్తాం కదా స్ట్రైట్గా, ఆయన అటు చూసుకుంటే నడుపుకుంటే వెళ్ళిపోయింది ఇట్లా తినిపేసింది స్పీడ్గా. నేను హారన్ కూడా కొడుతున్నా, అంకుల్ అని కూడా అడిచాను. చూస్తే తినిపేసింది ఇట్లా. పోయి మాట్లాడాలా? నెంబర్ ఉంది అని మాట్లాడాలా? పోయి మాట్లాడతా. నువ్వు ఫోన్ చేసినావు కదా, ఆయనకి ఫోన్ చేసినావు, మళ్ళీ చేసి ఫోటో పెడతా అన్నది ఇంకా పెట్టలేదని అంటే, అయ్యో నేను ఫోటో తీయడం మర్చిపోయినా అని అన్నాడు. నేను తీసిన అయితే మళ్ళీ ఇప్పుడు ఆయన వెనకాల ఫాలో అయ్యి ఫోటో పెడతా అని అన్నాడు. సరే అని చెప్పిన, ఫోటో పెట్టిండు, బండి నెంబర్ ఫోటో పెట్టిండు. పోవాలా బండి నెంబర్ పట్టుకొని? అడగాల. సరే రైస్ కాలు నొప్పి వస్తుందండి, ఇంటికి వెళ్ళిపోదామంటుంది. గాయస్ ఏం కాలేదనుకున్నా కానీ గీరుకోపోలే కానీ పడేసరికి క్లిప్స్ పోయినాయి. ఇక్కడ ఏముండే దీనికి నాకు గుర్తొస్తలేదు అసలు. ఏమో ఇరిగింది ఏముండే ఇరిగింది అంతే. అది ఇరిగిపోయిందా? అట్లయితే ఇక కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో ఆయన ఆటో కలర్ కూడా వాళ్ళకి గీరుకుంటా పోయింది. కంప్లైంట్ ఇద్దాం వంశీ. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, నేను ఆయన వచ్చేటప్పుడు నేను కావాల్సిన స్పీడ్గా వచ్చినంట, నేను ఆల్రెడీ సగం వెళ్ళిపోయినా, ఈడ గుద్దింది. కాలికి కొంచెం అంటే ఇక్కడ డివైడర్ మోకాలకి ఎక్కడ దాకింది, మోకాలకి దాకిందంట. కొంచెం స్వెల్లింగ్ వచ్చింది, హాస్పిటల్కి అయితే తీసుకోవాలి, ఎంతకైనా మంచిది. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా వద్దా అని అర్థమవుతలేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గైస్ భయపడుతుంది పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే. ఏం చేద్దాం వంశీ? నువ్వు తినా నేను గుద్దలే ఎందుకు భయపడుతున్నావు? కోలుకుంటాడు ఇద్దామని అంటే తర్వాత మళ్ళీ నేను కాదు మరి ఇది రిపేర్ ఎవరు చేయాలి ఇప్పుడు? అంకుల్ చేస్తా. కంప్లైంట్ ఇస్తే అంకులే ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ దీనికో బొక్క, కాలుకో బొక్క, హాస్పిటల్వి ఇవి పెడతారు కంప్లైంట్ ఇస్తాను. లేదంటే మొత్తం మనకు ఏం చేపిస్తుంది. పిలిపిద్దాం వంశీ, పోలీస్ స్టేషన్కి వెళ్దాము, వెళ్ళి కాలేజ్ పిలిపిద్దాము. పిలిపించి ఇట్లా అయింది, మరి ఏంది కథ ఏందో అని అడుగుదాం. నెంబర్ ఉంది కదా. ఆడు పాజిటివ్గా రెస్పాండ్ అంటే ఓకే, లేదంటే కంప్లైంట్ ఇద్దాం. కొంచెం ఎవరికి వస్తలేదు, కుంటుకుంటూ నడుస్తుంది. మళ్ళా ఆ నుంచి నడుపుకుంటా కాలేజ్కి వచ్చేటప్పుడు భయం వేస్తుంది, మళ్ళీ ఇంకెవడన్నా గుద్దుతాడా అనుకుంటా ఏడ్చుకుంటూ వచ్చిన. ఫోన్ చేసింది ఏడ్చుకుంటా, ఆటో అనే ఏడ్చుకుంటూ ఆటో అంటే మా ఆయనకి ట్రాక్టర్ లాగా అనిపించింది, నాకు కూడా అట్లనే అనిపించింది. ట్రాక్టర్ అయింది, భయం అయింది. ఫస్ట్ వీడియో కాల్ చేయమన్నా, వీడియో కాల్ చేసింది, మామూలుగా ఉండే. సరే కాలేజ్కి వెళ్తా అన్నది, సరే నువ్వు వెళ్ళు నేను వస్తా అని చెప్పిన. కాలేజ్కి వెళ్ళింది, కాలు కొంచెం నొప్పి వస్తుందంటే ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఆటో వాడు ఎవడు ఏంటి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఆపి వచ్చి అంటుంది నన్ను, చూసుకొని నడిపావా అంటే నీకు కళ్ళు కనిపిస్తలేవా అంకుల్, ఎట్లా వచ్చినావు అటు ఎందుకు స్వీట్ కూడా తిప్పుకునేటప్పుడు అని అన్నా. అంటే నేను పక్కనే వచ్చినాను, నువ్వే గుద్దినా అంటే నేను ఏడు దాకా వచ్చిన నా వెనకాల వచ్చి నువ్వు గుద్దిలో నేను ఎప్పుడు గుద్దలే కదా అని అన్నా. అయితే ఉంది ఆపి ఇట్లా కాళ్ళు చూస్తుందని ఎవరిస్తే వచ్చి తాకింది అమ్మ అని చూసిండు. అంటే ఆగు మా అక్క ఫోన్ చేస్తానని చెప్పి బండి క్లిప్స్ ఇట్లా పోయినాయి. ఇగో ఇప్పుడుంది అనుకో, ఈడ రాకిచ్చింది.
few moments later. ఏడైంది యాక్సిడెంట్ ఏడా ఆటో గుర్తుపడతావా పడతా ఏడా ఇది కాదు 40 అంట ఆటోలో అడుగుదాము వాళ్ళైనా ఇంకేడా చూద్దాము దొరుకుతలేవు ఇప్పటికి ఎంతసేపు అవుతుంది చెప్పు చీకటి అవుతుంది తర్వాత చూద్దాం తర్వాత ఓలా. అంటాడు మళ్ళా వాళ్ళు తిరుగుతూనే ఉంటాడు ట్రిప్స్ కొడతారు కదా వాళ్ళు రోజు మళ్ళీ దొరుకుతలేదు నువ్వు రేపు కాలేజ్కి వస్తావు పొద్దున్న కనబడితే ఫోన్ చేద్దాం అక్కడ ఎట్లా ఫోన్ నాకు ఫోనే ఉండదు నేను వదిలిపెట్టా అట్లా నన్ను ఎట్లా అంటాడైనా ఇప్పుడు ఎంతసేపు అవుతుంది తిన్ను నన్ను మస్తు సేపు అవుతుంది ఇప్పుడు అయితే ఏం చేయాలా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వే పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం దా ఇప్పుడా ఉంది కదా ఫోటో నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ తీసుకొని చూపిద్దాం మరి అక్క ఏమన్నా అన్నదా అక్క ఫోన్ చేసి చెప్దాం ఆగు ఇగో ఇదంతా గుద్ది పడేసిండు ఆడే ఇగో చూడు ఎట్లా అయిపోయింది అది ఇరిగిపోయింది పక్క ఏం తీసుకో చేయాలి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వద్దాం అప్పుడు పిలుస్తారు అదే కాల్ చేసి పిలుస్తారు అప్పుడు సరే అక్క కాల్ చేద్దామా చేద్దాం ఆగు ఇప్పుడు వద్దు రేపు వెళ్ళు రేపు పోదాం దా, పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఏడా ఇచ్చేసి పోతావు ఇప్పుడు వద్దు పోలీస్ కంప్లైంట్ ఎందుకు అక్కని తీసుకొని పోదాం రేపు అన్న ఆరో వాడు తిరుగుతాడు ఇన్నే తిరుగుతాడు ఎట్లా ఎట్లా పోతాడు ఆటో తీసుకొని మేము జోలాడతాం కదా రేపు పోదాం పానే ఎంతసేపు అవుతుంది ఇక వెళ్దాం దా కాదు ఏం చేయలేడు కదా వాడు ఏమన్నా అన్నాడా నిన్న ఏడికి ఏడికి పోతున్నావు అరే